ఇప్పుడు ఇది జొన్న జావా. జొన్న నైట్ నానబెట్టి మార్నింగ్ వచ్చి జొన్న కొబ్బరి వేసి దాన్ని జావ చేసాం. దాంట్లో ఏమేస్తున్నాం, ఇవన్నీ బాదం, పిస్తా, కిస్మిస్, వాల్నట్ అన్నీ నైట్ నానబెట్టి. చూడండి మిత్రులారు, ఇంత హెల్త్ ఫుడ్ చూడు. మీరు కూడా తినాలని మేము కోరుకుంటున్నాం, కానీ మీరేమో చూస్తున్నారు తప్పక చేయట్లేదు నా డౌట్. ఇగో ఈ తీసి ఇంట్లో వేసాం అట్లాగా. ఎంత తెలుసుకుంటుందో. దీంట్లో నెయ్యి, మళ్ళీ దీంట్లో వేసారుగా నెయ్యి కూడా. మార్నింగ్ కానీ ఇది ఒక్క గ్లాస్ చాలు. ఇది మెడిసిన్ కదా, ఈ దేహానికి మెడిసిన్. ఆహారం ఇవ్వకూడదు, మెడిసిన్ ఇవ్వాలి దీనికి. మీకు తెలియట్లేదు నా మిత్రులారా, చాలామంది తల దగ్గర ట్యాబ్లెట్లు పెట్టుకొని పొద్దున్న అన్నం తినక ముందు ఒకటి, టిఫిన్కి ముందు ఒకటి, టిఫిన్ తిన్న ఒకటి, బిఫోర్ లంచ్ ఒకటి, బిఫోర్ ఆఫ్టర్ లంచ్ ఒకటి, పడుకునే ముందు ఒకటి, ఇట్లా ట్యాబ్లెట్లు గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ మీ డబ్బులు వీటిని గురించే పొదుగులు అయ్యే చెప్తున్నారు తప్ప పోయే మార్గం ఆలోచించరా మీరు? నాకు షుగర్ ఉందండి, నాకు బీపీ ఉందండి, పొద్దుగులు ఈ చెప్పుకోవడం మీకు బోర్డు కొట్టట్లేదా అని అడుగుతున్నాను. ఉన్నాయి ఏముండా, నేను ఎలా ఉండాలని ఇంపార్టెంట్. అందుకని ఆహారంతో ఆరోగ్యం. పొద్దున ఏంటంటే దిగిసి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసి మనస్సుకి డే మొత్తం మనం జీవితాన్ని ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి డే ఎంత ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఒడుగుడుకు వచ్చినా, ఎలాంటి మనకు సంబంధం లేని విషయాలు పైకి వచ్చినా కానీ ఎంత బ్యాలెన్స్గా చేయొచ్చు అనడానికి బ్యాలెన్సింగ్ ధ్యానం. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత బాడీని, నరాలు, మజిల్స్ అన్ని కదిలించడానికి ఎక్సర్సైజ్. దాని తర్వాత మూడోది, ఈ మూడు ఇంపార్టెంట్ విషయం. మూడోది ఆహారం. మార్నింగ్ తెలిసి ధ్యానానికి సంబంధించింది, మనస్సుకి, ఆ తర్వాత కండరాలకు సంబంధించింది. ఈ దేహం నడపడానికి కొంచెం ఉపయోగకరమైంది ఆహారం. సమయం ఎంత అయింది? 8 అయింది. చూసుకోండి నా మిత్రులారా, పొద్దున్నే 3 గంటలు లేచాము, 1 లీటర్ నీళ్ళు తాగాము, తర్వాత 3:15 నుంచి ధ్యానంలో కూర్చున్నాం, ఒక 5 గంటలు లేచాం, తల కొబ్బరి నూనె పెట్టుకొని ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం, సామయ ముద్ర 1 అవర్ చేసాం. ఇలా మాకు పని లేదు కాబట్టి 1 అవర్ 6 to 7, 7:30 కేబీఆర్ అవుట్ సైడ్లో నుంచి అప్పుగా ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ నడిచాం. ఇప్పుడు ఈ 3 గంటల నుంచి మా జర్నీ జరుగుతూనే ఉంది. ఈ 3 ప్రక్రియలు చేసాం. ఏది? ఒకటి ధ్యానం చేసాం, రెండోది ఎక్సర్సైజ్ చేసాం, మూడోది ఆహార నియమాలు చేస్తున్నాం. ఇది మూడు ప్రక్రియ అన్నమాట. ఈ మూడు కానీ మనకు ఉంటే బ్యాలెన్స్ చేయగలిగితే డే మొత్తం అద్భుతంగా. కాబట్టి సూక్తం కాదు, మీరు కూడా చేస్తారని మేము అనుకున్నాం. ఎందుకంటే పొద్దుగుకులు మాయవేడి చూడటం కానీ, ప్రపంచ విషయాలన్నీ చూడటం తప్పు లేదు. కానీ కొంచెమన్నా మన ఆచారంలో మనం పెట్టగలిగితే అది అద్భుతంగా ఉంటుంది అన్నమాట. జొన్నలో అంటే పురాతన కాలం నుంచి జొన్నల్లో ఉన్న ఎనర్జీ. పావురాలు కూడా జొన్నలు తిని కొన్ని 100 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాయంట. అంటే జొన్నల్లో అంత అనంతమైన శక్తి ఉంది. జొన్నలు, రాగులు, సజ్జలు, కొరలు, సామిర్లు
అన్నీ కూడా మంచి ఎనర్జీతో కూడుకున్న ఒక మెటీరియల్ ఫుడ్. కాబట్టి వారానికి 2 రోజులు 3 రోజులైనా జొన్నలు మనం తీసుకోవాలి, వారానికి 2 రోజులైనా రాగులు తీసుకోవాలి. మరి ఇప్పుడు మరి రాగి జావ తయారు ఎందుకంటే ఎందుకు రోజు తినేదాని గురించి చదువుతున్నారు అనుకోవచ్చు మీరు. రోజు ఈ మూటిని గురించి మనం మాట్లాడాలి. ఏది ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం, ఇల్లు బాబులు, నాలుగోది ఆత్మస్థితి. ఈ 4 సమంగా ఎప్పుడైతే ఒక మనిషిలో ఉండయో, ఒక ఇంటికి 4 పిల్లర్స్ వేసి ఒక స్లాబ్ పోసినట్టుగా ప్రపంచ విషయాలు నీ పనిలో 10 మంది లోపల మంచిగా 10 మంది లోపల నడుచుకోవాలి. సంసారం భార్య దగ్గర పిల్లల దగ్గర సంసారంలో ఉండాలి. ఈ దేహంలో ఏం తినాలి, ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, ఏం వండుకోవాలని దీనిలో ఉండాలి. ఆ తర్వాత ఈ మూటిని నడుపుతున్నది ఒక శక్తి ఉంది, అది ఆత్మస్థితి. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. మేము పద్యానికి ఆత్మ 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 అంటున్నాం. మీరు దేవుడు దేవుడు అన్నారు కాబట్టి మేము ఆత్మ ఆత్మ అంటున్నాం. దేవుడు అన్న ఒకటే, ఆత్మ అన్న ఒకటే. మేము ఆత్మకి రూపం లేదు, నీలో నాలో అంతటా ఈమిడి సూక్ష్మ రూపంలో నేను మాట్లాడటానికి చూడడానికి అన్నిటికీ ఆధారమైంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మేము చెబుతాం, ఆత్మ అంటాం అన్నమాట. భగవంతుడే. ఆత్మకు ప్రాంతభేదం లేదు, ఆత్మకు రూపం లేదు, ఆత్మకు చిన్నది పెద్దది అంటానికి లేదు, కొలవలేము దాన్ని. ఆత్మ ఇంత ఇంత ఇంతే ఉంటుంది అంటారు చెప్పడానికి లేదు. అదే నువ్వు ఎవరైతే చూస్తున్నావో, నేను తింటున్నానో, నేను మాట్లాడుతున్నానో, అన్నిటికీ ఆధారమైన ఆత్మది. అందుకని మేము ప్రతి మాట లోపల ఆత్మని జోడిస్తూ ఉంటాం అన్నమాట. ఈ 3 నిరంతరం మారే ఈ ప్రపంచం, సంసారం, దేహం నిరంతరం మారుతూ ఉంటుంది. మారన్నది ఆత్మస్థితి. మేము పదే మీకు చెబుతూ ఉంటాం అన్నమాట. ఏది మారుతుందో మారదాన్ని చూస్తూ ఉండండి. ఓకే.